హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఎండాకాలం వచ్చింది కదండి. ఈ సమ్మర్కి ఏంటంటే కొంచెం గ్రేవీ కర్రీసు, ఆయిల్ తక్కువ ఉండే కర్రీస్ వేసుకుంటే బాగుంటుంది కదా. అందుకని సింపుల్గా అయ్యే కర్రీస్ చూపిస్తానండి. మొన్న సొరకాయ గ్రేవీ కర్రీ చూపించాను. ఇవాళ ములక్కాడ టమాటా అండి. చాలామందికి తెలిసి ఉండొచ్చు, కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బాగుంటుంది కదా అని ఇంకొకసారి చేసి చూపిస్తున్నానండి. ఇది కోల్డ్ ప్రెస్డ్ గ్రౌండ్నట్ ఆయిల్ అండి. ఒకేసారి 5 లీటర్స్ తెప్పించి కొంచెం కొంచెం వాడుకుంటాను నేను. ములక్కాడ టమాటా గ్రేవీ కర్రీ అండి. దానికోసం ముందు వేడి చేసి నీరంతా పోయేలాగా వేడి చేసుకుంటున్నానండి. ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ అండి. గ్రేవీ కర్రీస్కి ఆయిల్ ఎక్కువ పట్టదండి. కొంచెం లైట్గా ఉల్లిపాయ మగ్గడానికి, టమాటా మగ్గడానికి వేసుకుంటే చాలు. ఇది ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసానంటే దీంట్లో ముందు ఆవాలండి, ఆవాలు కొద్దిగా, మినప్పప్పు, జీలకర్ర చాలండి. ఈ మాత్రం వేసుకుంటే శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకండి. కడిగి పెట్టుకున్నానండి శుభ్రంగా. 2-3 సార్లు నీళ్ళతో కడిగేసి ఉంచుకోవాలండి కరివేపాకు. ఈ గ్రేవీ కర్రీకి కొంచెం ఆనియన్స్ ఎక్కువ పడతాయండి, ఎందుకంటే మనకు అన్నంలో కలుపుకోవడానికి కానీ చపాతీలో నంచుకోవడానికి కానీ కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ పడతాయండి. ఉల్లిపాయలు, కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలండి, కొంచెం ఇలా మగ్గనిద్దాం. అది మూత పెడదామండి, అది మగ్గుతూ ఉంటుంది. ఈలోపు ఈ ములక్కాడ టమాటా కర్రీకి కొంచెం జతగా ప్లెయిన్ కందిపప్పు పప్పు చేస్తున్నానండి. ఇది ఒక అరగంట ముందు కడిగి నానబెట్టుకుని నీళ్ళు పోస్తున్నానండి. కందిపప్పు ఒక 1/2 గ్లాసు. దీంట్లోనే కొంచెం కరివేపాకు, కొంచెం పచ్చిమిరపకాయ, ఇంకా ఇందులో కారం ఏమైందండి, పుట్టి పచ్చిమిరపకాయ ముక్కలను కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నాను. ఉల్లిపాయ ఇప్పుడు మగ్గుతుండగానే కొంచెం పసుపు వేస్తానండి. కొద్దిగా పసుపు, ఉల్లిపాయ కొంచెం మగ్గుతుందండి. మగ్గుతుండగానే టమాటో అండి. ములక్కాడ ముక్కలు శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నానండి. ములక్కాడ ముక్కలు బాగా కలుపుకోండి. కొంచెం మగ్గనిద్దామండి. ఇలా మగ్గుతుండగానే కొంచెం ఉప్పుకోండి, పింక్ సాల్ట్ అండి, పప్పులో కూడా 1/2 స్పూన్. సరిపోకపోతే మీకు కావాలనుకుంటే మళ్ళీ దింపేటప్పుడు మళ్ళీ వేయచ్చండి. ఒకసారి తిప్పేస్తాను.
ఇంకేట్ మగ్గని పెడుతుందండి. మూత పెట్టేసుకున్నామండి. పెట్టేసి ఒక 3 విజిల్స్ రానిద్దాం. విజిల్ పెట్టేయండి. కుక్కర్ ఒక విజిల్ వస్తుందండి. ప్లేన్ పప్పు ఇది కొంచెం మగ్గిందండి. ఇప్పుడు ఒక 3/4 గ్లాస్ నీళ్ళు, 3/4 గ్లాస్ పోస్తున్నాను. కొంచెం మీడియంలో పెట్టుకోండి. మీడియంలో పెట్టుకుంటే కొంచెం ములక్కాయ బాగా మగ్గుతుందండి. ములక్కాయ మగ్గుతుంది. ఇవాళ మా లంచ్ ఇదండి. పప్పు 3 విజిల్స్ వచ్చిందండి. ఇంకొకటి 2 రానిస్తాను. బాగా మెత్తగా ఉంటుంది. ఇవాళ మాకు లంచ్లో దీంతో పాటు సింధు మసాలా రైస్ అండి. కుండలో ఉంటే మంచిది అంటున్నారండి. ఆక్సిజను, గాలిలో ఉండే ఇవన్నిటిని రైస్ బాగా పీల్చుకుంటుందని. సింధు మసాలా రైస్తో పాటు రాగి గంజి అండి. రాత్రి రాగి పిండి నానబెడతాను. నానబెట్టి పొద్దున్నే కొంచెం వేడి నీళ్ళలో జీలకర్ర వేసి మగ్గబెట్టి రాగి పిండి అండి. ఇది మధ్యాహ్నం 3-4కి తాగుతామండి. పొద్దున్నే మగ్గబెట్టేసి ఉడకబెట్టేసి మధ్యాహ్నం తాగుతాం. అన్నంలో మజ్జిగ తాగేటప్పుడు మజ్జిగలో కలుపుకొని తాగుతారండి మా వారు. నేను మామూలుగా అన్నం తినడానికి ముందే ఒక గ్లాస్ తాగుతానండి. అప్పుడు ఏంటంటే మనం రైస్ కొంచెం తక్కువ తింటాం. ఇది రాగి గంజి అండి, అంబలి అని కూడా అంటారు. మీ ఇష్టం, మీకు కావాలంటే ఉప్పు వేసుకోవచ్చు లేదా బెల్లం వేసుకోవచ్చు అండి. నేను మాత్రం ప్లెయిన్గానే తాగేస్తాను. జీలకర్ర ఉంటుంది కదా, అందుకని అదొక రకమైన ఫ్లేవర్ ఉంటుంది, బాగుంటుందండి జీరా వాటర్. ఈ 2 మా లంచ్ అండి. ఇప్పుడు ఈ పప్పుకు విజిల్స్ 3-4 వచ్చేసినాయండి. ఇప్పుడు దీనికి తాలింపు వేస్తానండి. ఇప్పుడు ఈ పప్పు విజిల్స్ వచ్చినాయి కానీ దీనికి కొంచెం తాలింపు వేస్తానండి. ఈ కళాయిలు, మనం తాలింపు వేసుకునే కళాయిలు, దోశ పెనాలు ఇవన్నీ కూడా నేను కాస్ట్ ఐరనే వాడుతున్నానండి. బాగా థిక్గా ఉంటుంది, హెల్త్కి మంచిది, ఐరన్ వస్తుంది అంటున్నారు కదా. సో అందుకని ఇలాంటివే వాడుతున్నానండి. కాస్ట్ ఐరన్ కళాయిలే వాడుతున్నాను. తాలింపు వేస్తున్నానండి దీనికి. పప్పు విజిల్స్ వచ్చిందండి. దీన్ని ఒకసారి మెత్తగా మెదిపేసుకుందామండి. ఇది పప్పుకి లైట్గా తాలింపు వేస్తామండి. వేస్తున్నాను. ఒక చిన్న స్పూన్ ఆయిల్ అండి, అంతే. సన్న తాలింపు అండి. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు, కడిగి పెట్టుకున్న కరివేపాకు అండి. దీంట్లో కొంచెం చిన్న పచ్చిమిరపకాయ వేస్తానండి, టేస్ట్ బాగుంటుంది. తాలింపండి. మీకు కావాలంటే ఉల్లిపాయ వేసుకోవచ్చు. కానీ సాధారణ ఈ ప్లేన్ పప్పులో ఉల్లిపాయ వేయనండి. కొద్దిగా చిన్న పచ్చిమిరపకాయ వేస్తాను. తాలింపు పప్పు అండి, ప్లేన్ పప్పు. కారం వేయనండి, ఓన్లీ ఉప్పు, కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు.
ఉడికేటప్పుడు కొద్దిగా తాలింపులో చిన్నగా వేస్తాను. ప్లెయిన్ పప్పు అండి. దీన్ని మూత పెట్టేద్దాం. ఇప్పుడు ఈ ములక్కాయ చూద్దామండి. కొద్దిగా కారం వేద్దామండి. సింపుల్గా అయిపోద్దండి. మీకు టైం లేనప్పుడు ఎండాకాలం 2-3 కర్రీ చేసుకోకపోయినా పర్లేదండి. ఒక గ్రేవీ కర్రీ ఉంటే అన్నంలో కలిసిపోద్ది. కొంచెం పెరుగు వేసుకొని తినొచ్చు. ఒక చెక్క స్పూన్స్ పెట్టుకున్నానండి. తుప్పు పడదు కానీ టీ స్పూన్లు అయితే ఒక స్పూన్ కన్నా కొంచెం తక్కువే వేస్తున్నానండి. మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. ఇలా మగ్గుతున్నప్పుడు ఇవన్నీ కడిగి పెట్టుకున్న కొత్తిమీర అండి, సన్నగా కోసి కొత్తిమీర కడిగి పెట్టుకున్నానండి. కొంచెం కూర బాగా దగ్గర కనిపిస్తుందండి. కొద్దిగా నీళ్ళు పోస్తానండి. కొంచెం నీళ్ళు పోసి ఇంకొక 2 నిమిషాలు మూత పెడతానండి. ఈలోపు కారం బాగా పడుతుంది దీనికి. మామూలుగా అయితే నీళ్ళు అవసరం లేదు, కానీ కొంచెం మీకు గ్రేవీలాగా కాబట్టి ఇంకొంచెం నీళ్ళు పోసుకుంటే బాగుంటుంది. ఇందాక అనుకున్నాం కదండి, 3/4 గ్లాస్ పోసాను. ఇప్పుడు ఇంకొంచెం. ఇప్పుడు సన్న సెగ మీద పెట్టుకోండి. సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకుంటే మీకు అప్పుడు కూర నీరు తొందరగా మరిగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టేస్తానండి. మూత పెట్టేసి ఇంకొక 3-4 నిమిషాలు, మీకు అంతా ఒక 10 నిమిషాలు అయిపోతుందండి కూర. ఒక 4-5 నిమిషాలు అయిందండి. ఇప్పుడు ఎంతవరకు ఉడికిందో చూద్దాం. ఇదిగోండి, ముక్క చక్కగా లావుగా అయింది, ఉబ్బి గ్రేవీ కూడా దగ్గరకు వచ్చిందండి. కరెక్ట్గా మనకి ఇది అన్నానికి చపాతీకి కరెక్ట్గా సరిపోతుందండి. ఇక ఇక్కడ నేను స్టాప్ చేసేస్తానండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మనం ఇప్పుడు భోంచేయడమేనండి. ఇదండి ఇవాళ ములక్కాడ టమాటో. ఇక్కడ టమాటో కర్రీ రెడీ అయిపోయిందండి. గ్రేవీ కర్రీ. ఇది మీకు రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.